ॐ अज्ञानं तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिने निखिलामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादे पाश्चात्यदेशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय श्री कृष्ण। నిన్నేం చెప్పుకున్నామంటే 15వ అధ్యాయంలో 15, 16, 17 3 శ్లోకాలు చెప్పుకున్నాము. ఏం చెప్పుకున్నామంటే కృష్ణ భగవానుడు తన గురించి, తన స్వస్వరూపాన్ని గురించి చెప్తున్నారు. సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యముగా ఉండేటువంటి వాడు తానే. ఇంకా ఆ సమస్త ప్రాణులలో ఆ జ్ఞాపకము, జ్ఞానము, ఆ సందేహ నివృత్తి చేసుకునే శక్తి, ఇవన్నీ కలుగుతున్నవంటే ఇవన్నీ కూడా ఆ భగవంతుని నుండే కలుగుతున్నవి. వేదాల నుండి తెలుసుకొనదగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే ఆ పరమాత్మే. ఆ వేదాంత కర్త తానే. వేదజ్ఞుని కూడా నేనే అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారంటే ఈ జగత్తులో నశించిపోయేటువంటి ప్రకృతి, నాశనము లేనటువంటి జీవుడు, ఈ 2 రకాల పురుషులు ఉన్నారు. అందులో ఈ సకల ప్రాణుల శరీరాలు క్షరమైనవి, అంటే నశించిపోయేటువంటివి. జీవాత్మ నశించడు, నాశరహితుడు అని చెప్పాడు. తర్వాత 17వ శ్లోకంలో ఈ నశించిపోయేటువంటి క్షరుడు కన్నా, నాశరహితుడైనటువంటి అక్షరుడు కన్నా వేరైన వాడిని నేను, ఆ పరమేశ్వరుడునైనటువంటి నేను, పరమాత్మను నేను. ఆయనే ఈ ముల్లోకాల యందు కూడా ప్రవేశించి ఆయన వల్లనే ముల్లోకాలు సృష్టించబడుతున్నాయి. ముల్లోకాలలో ఉన్నటువంటి ప్రాణులన్నీ కూడా ఆయనే భరించి పోషించుచున్నాడు అని చెప్పారు. ఇంకా ఇప్పుడు ఏం చెప్తున్నారో చూద్దాం 18వ శ్లోకంలో. యస్మాత్క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. తాత్పర్యము: ఏలనన నశ్వరమగు జడవర్గము అంటే క్షేత్రము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడును. కనుక ఈ జగత్తునందు వేదముల యందును పురుషోత్తముడునని ప్రసిద్ధికెక్కితిని. క్లియర్గా తానే పురుషోత్తముడనని చెప్పేశారు. ఆ వివరణ తెలుసుకుందాము అర్థం తెలుసుకున్న తర్వాత. యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అన్నారు. యస్మాత్ ఏలననా అని ఎందుకన్నారు? ఆయనే చెప్పారు కదా, ఈ ముల్లోకాలలో ప్రవేశించి అందరినీ ధరించి పోషించేటువంటి వాడను నేనే పురుషోత్తముడును అని చెప్పారు కదా. నిన్న శ్లోకంలో అదే చెప్పారు. దానికి కారణం ఏంటో అనేది చెప్తున్నాడు. తాను ఎలా సమస్తానికి కారణభూతుడవుతున్నాడు అనేది చెప్తున్నాడు. తాను ఎలా క్షేత్రం కన్నా గొప్పవాడు, క్షరమైనటువంటి నశించేటువంటి క్షేత్రానికి అతీతంగా ఉన్నటువంటి వాడు, అక్షరమైనటువంటి జీవాత్మకు అతీతుడు మాత్రం కాదు. జీవాత్మ ఎక్కడి నుంచో రాలేదు, ఆయన నుంచి వచ్చిందే. కాబట్టి ఆయనకి జీవాత్మకి భేదమేమీ లేదు. కానీ తనకన్నా ఆ జీవాత్మ కన్నా ఉత్తమమైన వాడిని అని చెప్తున్నాడు. ఆ కారణం కూడా మనం తెలుసుకుందాము. ఇక్కడ యస్మాత్ అంటే ఏలననా అది అని కారణాలు చెప్తున్నారు కాబట్టి యస్మాత్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు. క్షరమతీతోహం అని అన్నారు. క్షరం ప్లస్ అతీత ప్లస్ అహం. అహం అంటే నేను, క్షరం అంటే నశించిపోయేటువంటి ఈ క్షేత్రము కంటే కూడా అతీతః పూర్తిగా అతీతుడను. తర్వాత అక్షరాదపి చోత్తమః. అక్షరాత్ ప్లస్ అపి
చ ప్లస్ ఉత్తమః అక్షరాదపి చోత్తమః. అక్షరాత్ అపి అంటే నాశరహితుడైనటువంటి జీవాత్మ కంటే కూడా ఉత్తమః ఉత్తముడును. చ అంటే మరియు అనమాట. మరియు నాశరహితుడైన జీవాత్మ కంటేనూ ఉత్తముడును. అక్షరాదపి చోత్తమః. రెండవ పాదంలో ఏమన్నారు? అతోస్మి లోకే వేదే చ. అతోస్మి అతః ప్లస్ అస్మి లోకే వేదే చ అంటే మరియు ఉత్తమః అని అన్నారు కదండి. అతోస్మి లోకే వేదే చ ప్రదిదః పురుషోత్తమః అని అన్నారు. అంటే యస్మాత్ క్షర్మతీతోహం అక్షరాదపి చోత్తమః అన్నప్పుడు చ ప్లస్ ఉత్తమః ఉత్తముడును అని చెప్పారు కదా. ఇందాక నాశరహితుడైన జీవాత్మ కంటే ఉత్తముడునని మొదటి పాదంలో చెప్పారు. దానికి అందువల్ల, అతః అంటే అందువల్ల, నేను ఉత్తముడును కాబట్టి అందువల్ల లోకేచ లోకమునందును మరియు వేదేచ వేదములనందును లోకే వేదేచ అన్నారు కదా. కాబట్టి లోకమునందును మరియు వేదములనందును పురుషోత్తమః పురుషోత్తముడనని ప్రథితః ప్రసిద్ధుడనైతిని. ఎవరు? అతో అస్మి. అస్మి అంటే నేను ప్రసిద్ధుడనైతిని అని చెప్తున్నారు. ఎలా? క్షరమైనటువంటి ఈ జగత్తు కూడా ఆయన నుంచి వచ్చిందే అని ఇంతకుముందు చెప్పారు. నా యొక్క ప్రతిబింబమే, నా నుంచి వచ్చినదే. మూల ప్రకృతిని నేను సృష్టించాను. మూల ప్రకృతి త్రిగుణాత్మకమైన మాయ కలిగినటువంటి మూల ప్రకృతి ఈ జగత్తును సృష్టించింది. నేను అనాది నుంచి ఉన్నాను, మూల ప్రకృతి అనాది నుంచి ఉంది. కానీ నేను మాత్రము ఎప్పటికీ నశించని వాడిని, నేను నిత్య నూతనుడిని. ఆ ప్రకృతి మాత్రము జడమైనది, ఎప్పటికీ నశించిపోయేది. ఎవరికి నశించిపోతుంది? ప్రళయ సమయంలో నశించిపోతుంది. ఇంకొకటి, ఏ జీవుడైతే ఈ ప్రకృతిస్థుడైపోయి ఈ ప్రకృతిలోనే తాను భాగము అనుకొని నశించిపోయే ప్రకృతితో కలిసిపోయి మిళితమైపోయి తాను కూడా అదేననుకొని ఇంద్రియాలతోటి వాటిని భోక్తగా భుజిస్తూ అలాగ తిరుగుతూ ఉంటున్నాడో వాడి విషయంలో ఆ ప్రకృతి నశించదు. ఎప్పుడైతే తాను ఈ శరీరము కాదు, ఈ ప్రకృతిని కాదు, ఈ ఇంద్రియాలు మాత్రమే అనుభవిస్తున్నాయి, నేను కాదు అనే నిజాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో వాడి దృష్టిలో అది నశించిపోయినట్లే, ఇంక జగత్తు లేదు. కాబట్టి అది నశించగలిగేటువంటిదే. అలాంటి నశించిపోయేటువంటి ఆ అక్షరమైనటువంటి ఆ క్షేత్రము కన్నా నేను అతీతములైన వాడిని అని చెప్తున్నాడు అనమాట. అంటే పరమాత్మ శరీరంలోనే ఉంటాడు, ఇది అందరికీ తెలుసు. అంటే నిన్న శ్లోకాల్లో చెప్పారు కదా, అన్నిట్లో అన్ని ప్రాణుల దేహాలలో కూడా నేనే ఉంటాను చైతన్యమై ఉండి వాళ్ళు చేసే కర్మలనన్నిటినీ నోట్ చేసుకుంటూ వాళ్ళకి ఆలోచనలకి కర్మలకి తగిన ఫలితాలను అందజేస్తూ ఉంటాను అని చెప్పారు కదా. అన్ని చీమ దగ్గర నుంచి ఏనుగు దాకా, పెద్ద పెద్ద ప్రాణుల దగ్గర నుంచి చిన్న ప్రాణుల దాకా అన్నిట్లోనూ ఉన్నది ఆయనే. అయినప్పటికీ కూడా ఆ క్షరమైన ప్రకృతికి అతీతమైన వాడు అంటే ఈ శరీరములో పరమాత్మ ఉంటాడు అనేది మాత్రమే మనం అనుకుంటే అది పొరపాటు. ఎందుకని? ఆయన అంతటా ఉండి తానే ప్రకాశిస్తూ ఉంటాడు. మరి అంతటా ఉండేవాడిని మనము అది కూడా గమనించుకోకుండా, మనలోనే ఉన్న పరమాత్మను కూడా మనము గమనించుకోకుండా కేవలము ఒక భ్రాంతిగా బయట మాత్రమే తిరుగుతూ ఉంటాం కదా. ఎప్పుడైతే ఒక గురువు కృప వల్ల, ఆ గురువు కృప కూడా మనకి ఎలా వస్తుంది? భగవంతుని అనుగ్రహం ఉంటేనే వస్తుంది. భగవంతుని అనుగ్రహముతో గురువు కృప వల్ల ఆ గురువును పొంది ఆ గురువు ద్వారా మనము ఈ శరీరము తాను కాదు, ఆత్మని, తాను జీవాత్మ అనే విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు ఆ భ్రాంతి, శరీర భ్రాంతి పోతుంది. అంతటితోటి ఈ జడ ప్రకృతి అయినటువంటి ఆ శరీర భ్రాంతి పోయినవంటే ఆ శరీర భ్రాంతే కదా ఈ ప్రకృతి కదా, నశించిపోయేటువంటి క్షరమైన ప్రకృతి కదా, అది అంతటితోటి పోతుంది. ఆ తర్వాత ఏం చెప్పుకోవాలి? అలానే ఈ మనసు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా తాను కాదు. శరీరం అనేది ఎలా భగవంతుని తత్వాన్ని తెలియజేయడం కోసం ఒక ఉపాధిగా నేను తీసుకున్నాను, భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం కోసం.
అలానే ఈ మనసు, ఈ ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఆ భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడం కోసమే నాకు ఉపాధులుగా వచ్చాయి. అంటే మనసు అంతఃకరణం కదా, ఇంద్రియాలు మనసు వీటి ద్వారా తెలుసుకునేవి సూక్ష్మ శరీర ఉపాధి అనుకున్నాము, సూక్ష్మ ఉపాధి. బయట కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల యొక్క గోళాలతోటి ఉన్నటువంటి ఈ శరీరం మొత్తము స్థూల ఉపాధి. ఈ స్థూల ఉపాధి భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికే ఉపయోగించుకోవాలి. ఈ సూక్ష్మ ఉపాధిని కూడా భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికే ఉపయోగించుకోవాలి అని ఎప్పుడైతే ఆయన తత్వాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మనకు ఇచ్చినటువంటి కరణాలు, ఉపకరణము అంతఃకరణము, సాధనములు, పరికరములు, పనిముట్లు అని అనుకొని అలా ఎప్పుడు చూస్తామో అప్పుడు అసలైన పరమాత్మని మనము పొందగలుగుతాము. ఆయన యొక్క పరమాత్మకి ఆ జీవాత్మకి ఏ తేడా లేదు, ఆయన అంశలమే మనము అన్న విషయాన్ని తెలుసుకుంటామో అప్పుడు ఆ భగవంతుని ప్రాప్తిని పొందుతాము. అలా పొందినటువంటి భగవత్ ప్రాప్తిని పొందిన జీవాత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఆ భగవద్ ధామానికి చేరుకొని నిత్యము ఆ భగవంతుని దీనిలో సేవలో అక్కడే ఉండిపోతాయి, మోక్షాన్ని పొంది అక్కడ ఉండిపోతాయి. ఇంకా వాటికి జనన మరణ చక్రాల్లో చిక్కుకునే పని అనేది ఉండదు. ఇది మనము ఇప్పటి వరకు తెలుసుకున్నది. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇలాగా ఈ క్షరమైనటువంటి ఈ ప్రకృతిని నేను కాదు, దానికన్నా నేను అతీతుడని, జీవాత్మ నా అంశే కాబట్టి అతీతుడనని మాత్రం చెప్పట్లేదు ఇక్కడ, అతని కంటే నేను ఉత్తముడిని అని అంటున్నాడు. ఈ విషయం చెప్పుతున్నాడు అని అంటే ఎందుకని అంటే, ఆయన శాశ్వతమైన వాడు, జీవాత్మ జనన మరణ చక్రాల్లో పడి తిరుగుతూనే ఉంటుంది. ఆయన అసలు చేతనం అనేది ఆయన నుంచే వస్తుంది. ఇవన్నీ భగవంతుడు అక్షరుడు కంటే శ్రేష్ఠుడు అని చెప్పడానికి ఈ కారణాలే. ఇంకా ఎందుకంటే ఈ జీవాత్మ ప్రకృతితో కూడుకొని అందులోనే ఉంటున్నాడు. ఈ పరమాత్మ ఆ ప్రకృతినే సృష్టించినటువంటి వాడు, ఆ త్రిగుణాలనే ఆయన దానికి ఇచ్చేసి ప్రకృతి, మూల ప్రకృతి ద్వారా సృష్టించినటువంటి ఆ త్రిగుణాలకు అతీతంగా ఉన్నటువంటి వాడు. ఈ జీవుడేమో ఆ త్రిగుణాలకి లోబడిపోయి ఉండేటువంటి వాడు. ఈ అక్షరుడైనటువంటి జీవాత్మ అల్పజ్ఞుడు, భగవానుడు సర్వజ్ఞుడు. ఈ జీవాత్మని భగవానుడు సృష్టించాడు, నియమించాడు. నియమింపబడేవాడు జీవాత్మ అయితే నియమించేవాడు పరమాత్మ. ఉపాసించేవాడు జీవాత్మ. ఎవరిని ఉపాసించాలి? భగవంతుని ఉపాసించాలి. ఆయనేమో ఉపాస్యుడు, ఆ ఉపాసనలను తీసుకునేటువంటి వాడు పరమాత్మ. అంటే జీవుడు చాలా అల్పశక్తితోటి ఉంటే ఆయన సర్వశక్తితోటి ఉంటాడు, సర్వశక్తిమంతుడు. ఈ కారణాలు, ఈ తేడాలు ఉన్నాయి కాబట్టి జీవాత్మ ఆ పరమాత్మ యొక్క అంశమే అయినప్పటికీ కూడా అక్షరుడైనటువంటి ఆ జీవాత్మ కన్నే కూడా భగవంతుడు అన్ని విధాల ఉత్తముడుని అని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. అందుకనే ఈ జగత్తులో ఈ వేదముల యందు కూడా పురుషోత్తముడని అని నన్ను అంటున్నారు అని చెప్తున్నాడు. ఆయన యొక్క విభూతులు మనకి ఇంతకు ముందర చాలా తెలుసుకొని ఉన్నాం. ఎలా చెప్పారు ఆయన? నేనే, నిన్న 15వ శ్లోకంలో కూడా అదే కదా చెప్పింది. నేనే స్మృతిని, నేనే జ్ఞానాన్ని, నేనే అపోహనమును, అన్నీ నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ మనం ఎలా తీసుకోవాలంటేనండి, భగవంతుడిని అందరి యొక్క సర్వోన్నత స్వరూపాలు అంటే మిగతా దేవుళ్ళందరూ కాదా? ఇప్పుడు ఈయన చెప్తున్నారు కాబట్టి ఈయన ఒక్కడే పురుషోత్తముడు అని అంటున్నారంటే కృష్ణుడు మాత్రమేనా, ఇంకెవరు కాదా అని అనుకోవచ్చు. కానీ మూల ప్రకృతి ఆయన నుంచి వచ్చినప్పుడు ఆయన యొక్క నీడగా ఉంటుంది మూల ప్రకృతి అని అన్నప్పుడు, అన్నింటా కూడా తాను లేనిది ఏదీ లేదు అన్నప్పుడు ఆయన యొక్క రూపాంతరాలే మిగతా దేవుళ్ళు కూడా. ఎటువంటి భేదము లేదు, ఇద్దరూ ఒకటే. ఆ సర్వోత్కృష్ట దివ్య పురుషుని యొక్క ప్రకటితములు ఈ మిగతా దేవుళ్ళందరూ, మిగతా అవతార పురుషులు లేదా రాముడు అలాగనమాట, లేదంటే దేవతా స్వరూపాలు అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఇంకా తర్వాత శ్లోకంలో ఏం చెప్తున్నారో చూద్దాము. యో మామే మమ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. తాత్పర్యము: ఓ అర్జున,
జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. అర్థం తెలుసుకొని వివరణ తెలుసుకున్నాము. భారత అని అన్నారు. యోమామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్భజతి మాం సర్వభావేన భారత. భారత అన్నారు. భారత అని అన్నదానికి భరతవంశస్థుడు అని ఒక అర్థం ఉంది. రెండోది కూడా చెప్పుకున్నాం కదా. భా అంటే ప్రకాశం. ఎలాంటి ప్రకాశము? జ్ఞాన ప్రకాశము. జ్ఞాన ప్రకాశంతో రా అంటే రమిస్తూ, తా అంటే తరించేటువంటి వాడు. అర్జునుడు కృష్ణ భగవానుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వీకరిస్తూ రమిస్తూ తరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ భారత అనే పదాన్ని ఉపయోగించారు. ఇంకేమంటున్నాడు? యోమామేమమ సమ్మూఢో. యో అంటే ఇహ, మామేవ సమ్మూఢో. మాం ప్లస్ ఏవం ప్లస్ అసమ్మూఢో అనండి. మాం అంటే నన్ను, అసమ్మూఢ అంటే ఏ జ్ఞాని అయిన వాడు. అసమ్మూఢుడు, మూఢుడు అంటే అజ్ఞాని, అసమ్మూఢుడు అంటే జ్ఞాని. ఏ జ్ఞాని అయిన వాడైతే ఏవం, మామేవం కదా, ఏవం ఈ విధముగా, జానాతి పురుషోత్తమం, పురుషోత్తమం అంటే పురుషోత్తమునిగా, జానాతి తెలుసుకొనును. రెండవ పాదంలో స సర్వవిద్భజతి. స ఆ జ్ఞాని, సర్వవిత్ ప్లస్ భజతి. సర్వవిత్ అంటే సర్వజ్ఞుడు. ఇంకా మాం సర్వభావేన భారత అని అన్నారు. మాం సర్వభావేన అంటే సర్వజ్ఞుడు, ఇంకా సర్వభావేన అన్ని విధముల నిరంతరము, మాం నన్ను, భజతి సర్విద్భజతి అని అన్నారు కదా. సర్వవిత్ ప్లస్ భజతి. భజతి అంటే భజించును అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరైతే నన్నే పురుషోత్తముడుగా తెలుసుకుంటాడో అతను వాసుదేవుడినైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజిస్తాడు అని చెప్తున్నారు. ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, కృష్ణ భగవానుడు సర్వోన్నత తత్వము ఏమిటి? ఒక్కటే. అది జగత్తులో పరబ్రహ్మగా ఉన్నా, లేదా అందరూ ప్రాణుల యొక్క హృదయాలలో, ప్రాణులలో పరమాత్మగా ఉన్నా, లేదా శ్రీకృష్ణుడు శ్రీరాముడు లాగా సాకార అవతార రూపుడుగా భగవానుడుగా ఉన్నా, ఈ ఏ విధంగా ఉన్నా, మూడు విధాలుగా వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఆయన యొక్క సర్వోన్నత తత్వం మాత్రం ఒకటే. ఈ పరమ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానులు, వాళ్ళే వాసుదేవుడినైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజిస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. అంటే ఇంతకు ముందర కూడా ఈ మూడు దీని గురించి వివరణ తెలుసుకున్నాము. ఏమని? పరమాత్మగా జ్ఞానయోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిరాకార నిర్గుణ పరమాత్మని పరబ్రహ్మగా జ్ఞానయోగాన్ని అనుసరించే వాళ్ళు పూజిస్తారు. పరమాత్మగా పూజించే వాళ్ళు ఏంటంటారు? సమస్త ప్రాణుల హృదయాల్లో ఉన్న ఆ సర్వోన్నత తత్వం యొక్క అస్తిత్వం ఎలాంటిది? అంతా ఆయనే ఉన్నాడు. మనసు, చిత్తము, అహంకారము అన్నిటినీ కూడా ఆయన యొక్క ప్రకాశం వల్లే వెలుగుతూ ఉంది. ఆయన యొక్క చైతన్యం వల్లే ఈ శరీరం నడుస్తూ ఉంది. ఆయన వల్లనే స్మృతి, జ్ఞానము, అపోహనము సమస్తము తెలుస్తున్నది. జ్ఞానేంద్రియాలు ఇవన్నీ కూడా ఆయన వల్లనే వచ్చినాయి. ఇట్లాగా ఆయనకి మనకి ఏ తేడా లేదు, పరమాత్మకి జీవాత్మకి ఏ తేడా లేదు అని ఈ విషయాన్నంతా ఎవరైతే తెలుసుకొని సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్న పరమాత్మని, ఆయన యొక్క అస్తిత్వానికి దాసోహం అంటూ ఉపాసిస్తారో వాళ్ళు పరమాత్మను ఉపాసిస్తున్నట్లు, పరమాత్మ రూపముని దర్శిస్తారనమాట అన్నిట్లో కూడా. ఇంకా భగవానుడు సాకార రూపము అంటే ఆయన ఎన్నెన్నో అవతార రూపముల్లో ఎన్నెన్నో మధురమైన లీలలు చేశారు కదా. భక్తి మార్గంలో ఆయన్ని పొందాలనుకునే వాళ్ళు ఆ భగవానుని ఈ సాకార రూపములో, అవతార రూపములో పూజించి ఆయన యొక్క ప్రాప్తిని పొందుతాడు. ఇక్కడ మూడు రకాలుగాను ప్రకటితమవుతున్నాడు. పరబ్రహ్మగా, పరమాత్మగా, భగవానుడుగా. ఈ మూడు అస్తిత్వాల గురించి అన్ని భక్తి శతకాలలో కానీ అన్ని చోట్ల మూడిట్లోనూ ఏ తేడా లేదు. ఆయన యొక్క సర్వోన్నత తత్వము ఈ మూడిట్లోనూ ఒకటే అని చెప్తున్నారు. ఇంకా తన సర్వశక్తులను ప్రకటితం చేస్తూ అన్నిట్లోనూ అన్ని రకాలుగా ఎవరికి ఏది అవసరమో ఆ రూపంగా సంపూర్ణంగా ఇస్తూ ఉన్నాడు అనేది. అంటే దీన్ని ఎలాగా అనేది మనం ఒక ఉదాహరణగా 12వ అధ్యాయంలో చెప్పుకున్నాం. ఒక రైలుని, ఒక దూరంగా ప్లాట్ఫామ్ మీద నుంచొని దూరంగా వస్తున్న రైలును చూస్తే ఒక చిన్న బల్బు
కనపడుతుంది ముందర. దగ్గరకు వచ్చిన తర్వాత రైలు యొక్క ఆకారం మాత్రమే కనిపిస్తుంది. ఇంకా దగ్గరికి మన పక్కకు వచ్చేసిన తర్వాత లోపల కూర్చున్న పాసింజర్స్తో సహా చూడగలుగుతాము. 3 రూపాలు. ఆ 3 రూపాలకి కనిపించేటువంటి అసలైన అస్తిత్వం ఏంటి? ఒక్క రైలు మాత్రమే. కానీ 3 రూపాలుగా కనిపిస్తుంది. అలానే భగవంతుడు ఒక్కడే, ఆయన సర్వోన్నత తత్వము ఒక్కటే. కానీ ఆ జీవులు ఎలా తీసుకుంటారో అలా తీసుకోవడానికి వీలుగా 3 రకాలుగా ఆయన కనిపిస్తూ ఉన్నాడు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అందుకే పోతన గారు కూడా ఇదే మాట చెప్పారు. ఏమని? నిన్న మనం అనుకున్నాము, ఆయనే జ్ఞాని, జ్ఞానాన్ని, స్మృతిని, అపోహనాన్ని ఇస్తున్నాడు, ఆయనే సమస్త ప్రాణుల హృదయాలలో ఉంటున్నాడు, అన్నిటినీ గమనిస్తూ ఉంటున్నాడు అని చెప్పుకున్నాం కదా. దానికి కంటిన్యూటీగా నిన్న ఏం చెప్పారంటే, ముల్లోకాలలో తాను ప్రవేశించి ఉండి అవి నశించినా కూడా తాను నశింపడు. ఇన్ని విధాలుగా పరమాత్మగా ఉన్నా కూడా ముల్లోకాలలో ఉండి తాను మాత్రం నశింపడు అని చెప్పుకున్నాము. దానికే పోతన గారు ఈ విషయాన్ని మనకు అర్థమయ్యడానికి చెప్పడానికే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు అతనినే సేవింతున్ అని అన్నారు. దాని అర్థం ఏంటంటే, లోకాలు 3, ప్రతి ప్రాణికి, జన్మ తీసుకున్న ప్రతి ప్రాణికి లోకాలు 3. నిన్న మనం చెప్పుకున్నాము, స్వప్నావస్థ, జాగృతావస్థ, సుషుప్తావస్థ. ఆ 3 లోకాలు. అదొక లోకంలో. ఇదంతా జాగృతావస్థ, మెలకువగా ఉండి తిరుగుతున్నదంతా ఇదొక లోకం. అది స్వప్నలోకం, నిద్రలో ఉండి కళ్ళగనేటప్పుడు. సుషుప్తి లోకం, అదొక లోకంలో, అక్కడ ఏమీ తెలియని స్థితిలో ఉండేటువంటి లోకము. లోకేశులు, వాటికి ఆధారమైనది చైతన్య పరిధులు ఏమనుకున్నాము? క్షీరోదక్షాయి విష్ణు, గర్భోదక్షాయి విష్ణు, కారణోదక్షాయి విష్ణు అని చెప్పుకున్నాం కదా. అంటే విశ్వః, తేజసః, ప్రాజ్ఞః అని. వాళ్ళెవరు? ఆ 3. విష్ణువు 3 రూపాలలో 3 లోకాలను ఏలుతున్నాడు, స్థితిని జరిపిస్తూ ఉన్నాడు. అది చైతన్య పరిధులు. వీటికి ఆధారమైనటువంటి చైతన్యాలు అన్నమాట ఈ 3 రకాలైనటువంటి పరిధులు అన్నమాట. తర్వాత లోకస్తులు అంటే ఈ లోకాలలో అనుభవిస్తూ ఉండేవాళ్ళు, భోక్తలు అన్నమాట. లోకాలలో అనుభవించే జీవులు వేటి ద్వారా అనుభవిస్తారండి? అవి కూడా 3: ఇంద్రియాలు, అంతఃకరణము, అహంకారము. వీటితోనే కదా, ఇంద్రియాలతోటి, మనసుతోటి నేను అనే అహంకారము, ఈ 3తోనే కదా. లోకంబులు లోకేశులు లోకస్తులు అంటే ఈ 3 అన్నిట్లోనూ 3 ఉన్నాయి అన్నమాట. అక్కడ తర్వాత ఏమన్నారు? తెగిన తుది నలోకంబౌ అని అన్నారు. తెగిన తుది అంటే ఇవేవి అందుకోలేని స్థితిలో, ఈ 3తోనూ కూడా, నిద్రలోనూ, మెలకువలోనూ, కలల్లో కానీ, లేదా విషుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు అనేటువంటి చైతన్య పరిధులను కూడా దాటి, ఇంకా ఇంద్రియాలను దాటి, మనసును దాటి, అహంకారాన్ని దాటి, అంతఃకరణాన్ని దాటేసి అక్కడ ఏవి అందుకోలేని స్థితిలో అలోకంబగు పెంజీకటి అవ్వల. పెను చీకటిని మనం ఏంటంటే శూన్యంగా చూస్తాము. చీకటిని అజ్ఞానంగా, శూన్యంగా, ఏమీ లేని స్థితిగా అనుకుంటాము. అలాంటి శూన్యావస్థను కూడా మించి, అది కూడా దాటి, ఆలోకం అన్నమాట. అలోకంబగు పెంచీకటి అవ్వల ఎవరు? ఎవ్వడు ఏకాకృతి అని అనమాట. ఎవ్వండు అంటే ఎవడైతే ఉన్నాడో అక్కడ అతను ఎలా వెలుగుతున్నాడు? ఏకాకృతి వెలుగు. ఏకాకృతిగా ఒక్కటే వెలుగు. ప్రపంచం 3 లోకాలను వెలిగించేటువంటి ప్రకాశమైనటువంటి జ్ఞాన ప్రకాశమైన వెలుగు అనమాట. ఎలాంటిది అది? నిర్వికల్ప స్థితిలో, నిశ్చల స్థితిలో, 3 లోకాలలో కూడా అంతర్యామిగా వ్యాపించినటువంటి ఏకాకృతి. ఒకటే ఆకృతి, కనిపించడానికి 3 కానీ ఒక్కటే ఉన్నది. ఏకాకృతిలో వెలుగుతూ ఉండేవాడు ఎవరైతే ఉంటాడో. వెలుగు అంటే అదొక ప్రకాశం, జ్ఞాన ప్రకాశం అని కాదు. వెలుగు మన కంటికి కనిపిస్తోంది, వెలుగు ప్రకాశం. అలాంటి జ్ఞాన స్వరూపంతో వెలుగుతూ ఉండేవాడు, కనిపిస్తూ ఉండేవాడు అన్నమాట. ఎవరైతే ఉంటారో అటువంటి పరమాత్ముడునైనా ఆ పరమేశ్వరుని నేను సేవింతున్, ఏకాకృతి వెలుగు అతన్ని నేనే సేవింతున్, నేను ప్రార్థిస్తాను, నేను సేవిస్తాను అని పోతన చెప్తారు. ఆ శ్లోకము చాలా మహాభాగవతంలో పోతన చెప్పిన ఈ శ్లోకానికి చాలా ప్రసిద్ధి చెందినదనమాట. భగవంతుని యొక్క యథార్థ తత్వాన్ని చూపించేటువంటిది ఇది. తర్వాత
ఇక్కడ ఈ 19వ శ్లోకంలో ఇది చెప్పిన తర్వాత ఈ విధముగా ఎవరైతే అలాంటి జ్ఞానస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారో అతడు నిరంతరము కూడా నన్నే, వాసుదేవుడనైన నన్నే పరమేశ్వరునిగా పూజిస్తారు అని చెప్పారు. ఆఖరి శ్లోకంలో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ పురుషోత్తమునిగా ఎవరైతే నన్ను మాత్రమే పూజిస్తారు, అలాంటి జ్ఞానులు పూజిస్తారు అని ఆ పురుషోత్తమునిగా తెలుసుకున్నటువంటి వాని మహత్యాన్ని చెప్పిన తర్వాత, గొప్పతనాన్ని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఈ అధ్యాయంలో ఇంతవరకు చెప్పినటువంటి విషయాన్ని గురించి, దానికి సంబంధించిన విషయము ఇది, ఈ విషయాన్ని తెలుసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది అని చివరిగా తాను చెప్పిన ఈ జ్ఞానాన్ని మొత్తానికి కంక్లూజన్ ఇచ్చేసి కంప్లీట్ చేస్తున్నారు, సంపూర్ణం చేస్తున్నారు ఈ అధ్యాయాన్ని. ఏం చెప్తున్నారో చూద్దాము. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్వాత్ కృతకృత్యశ్చ భారత. తాత్పర్యము: ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. తాత్పర్యం ఇది. అర్థమేమో తెలుసుకుందాము శ్లోకానికి. మొదటి పాదములు ఏమన్నారు? ఇతి గుహ్యతమం శాస్త్రం ఇది ముక్తం మయానఘ. మయానఘ అంటే మయ ప్లస్ అనఘ. అనఘ అంటే అఘము, అంటే పాపము, అంటే చీకటి లేదా అజ్ఞానము, ఏదైనా తీసుకోవచ్చు. అఘము అంటే పాపము అని. అనఘ అంటే పాపమే లేనివాడు ఎవరవుతారండి? పుణ్యపురుషుడే కదా. కాబట్టి అనఘ అని కృష్ణ భగవానుడు సంబోధించాడంటే ఓ పుణ్యపురుష అని అర్థము. ఇంకొకటి కూడా చెప్పారండి, 2వ పాదంలో ఆఖరిలో చూడండి, కృతకృత్యశ్చ భారత. కృతకృత్య ప్లస్ చ ప్లస్ భారత. మళ్ళీ జ్ఞానప్రకాశంతో ఉన్నటువంటి వాడా భారత అని, ఓ అర్జున, ఓ పుణ్యపురుష, ఓ అర్జున అని 2 సంబోధనలు చేశారు ఇక్కడ. చేసి ఏమని చెప్తున్నారు? ఇతి గుహ్యతమం శాస్త్రం. ఇతి ఈ విధముగా, గుహ్యతమం మిక్కిలి గోప్యమైనది. గుహ్యతమం అని ఇక్కడ ఎందుకు ఈ పదాన్ని మీరు ఇంతకు ముందర నేను పాత అధ్యాయాల్లో చెప్పినట్లు గుర్తు, నాకు ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను, నాకు చెప్పానో లేదో నాకు సరిగ్గా తెలియదు. సో ఈ గుహ్యతమం అనేది 3 రకాలైనటువంటి వేదాలలో 3 భాగాలుగా ఉంటుందండి. వేదాలు అనేవి మనకు అన్నీ ఎలాగా మనుష్యుడు ఆ వేదాలలో చెప్పినవే శాస్త్రవిహిత కర్మలలో చెప్తారు. కాబట్టి అవి పాటిస్తూనే భగవంతుని తత్వాన్ని తెలుసుకోవడానికి కర్మకాండాల ద్వారా అన్నీ తెలుసుకుంటూ వెళ్ళాలి కదా. అలా తెలుసుకుని అన్నీ నేర్చుకుంటూ వెళ్ళే భాగంలో వేదాన్ని 3 భాగాలుగా విభజిస్తే ఒక రకమైనటువంటి జ్ఞానమేమో గుహ్యం అంటారు. రెండవ రకమైనటువంటి భాగం, ఆ భాగాన్నేమో గుహ్యతరం అంటారు. 3వ భాగాన్నేమో గుహ్యతమం అంటారు. అంటే ఏంటి? గుహ్యం అంటే మనం చేయాల్సిన కర్మకాండలు ఎలా ఉండాలి, ఏ వర్ణములో సంబంధించిన వ్యక్తి ఎలాంటి కర్మలు చెయ్యాలి అనేటువంటి ఆ పద్ధతులు, వాటి గురించినటువంటి చెప్పేటువంటి ఆ వేద భాగాల్ని, శాస్త్రవిహిత కర్మల్లో చెప్పేటువంటి వాటిని గుహ్యం ఎలా చెయ్యాలి అనే దాని గురించి చెప్తారు. గుహ్యతరం అంటే భగవంతుణ్ణి ఎలా ఉపాసన చెయ్యాలి అనేది చెప్పేది గుహ్యతరం అని అంటారు. ఉపాసన ఎలా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి, ఎలాంటి యజ్ఞాలు, యాగాలు ఎలాంటివి చెయ్యాలి, సాటి జీవులకి ప్రాణులతోటి మనము పరమాత్మని ఎలా చూడాలి, ఉపాసన అన్నిట్లోనూ ఎలా చూడగలుగుతాం, ఇవన్నీ కూడా మనము ఇంతకు ముందర అధ్యాయాల్లో చెప్పేశాం. గుహ్యతరము అయిపోయింది, గుహ్యం గురించి చెప్పేశాం. ఇప్పుడు గుహ్యతమం చూడండి, మనకి మొత్తము 18 అధ్యాయాల్ని 6 భాగాలుగా విభజించారు. ఇప్పుడు మనము ఆఖరి 6 భాగాల్లోకి వచ్చాము అని చెప్పాం కదా. ఈ 6 అధ్యాయాలు కేవలము జ్ఞానానికి సంబంధించినవి అని చెప్పాం కదా. అక్కడ గుహ్యాన్ని గురించి మొదటి 6 అధ్యాయాలు, గుహ్యతమం గురించి 6 అధ్యాయాలు, తర్వాత గుహ్యతరం గురించి రెండో ఉపాసన ఎలా చెయ్యాలి అనేది 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలకు వచ్చేటికే గుహ్యతమం, జ్ఞానాన్ని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి కృష్ణ భగవానుడు చెప్తున్నది. ఇప్పుడు ఆయన ఆ పదాన్ని ఉపయోగించాడు. ఈ విధముగా ఇది గుహ్యతమం శాస్త్రం, ఈ విధముగా మిక్కిలి గోప్యమైన, ఎలాంటి గోప్యమైన శాస్త్రం అండి? జ్ఞానశాస్త్రము, జ్ఞానానికి సంబంధించిన శాస్త్రము. ఇదముక్తం
ఇదం ముక్తం, ఇదం ప్లస్ ముక్తం కదా. ఇదం అంటే ఈ శాస్త్రము, ఇది గుహ్యతమం శాస్త్రం ఇదం, ఈ శాస్త్రము మిక్కిలి గోప్యమైన శాస్త్రము. మయా నఘ, మయా ప్లస్ అనఘ అనుకున్నాము. మయా అంటే నా చేత, ఉక్తం చెప్పబడింది. ఇదం ముక్తం అన్నాం కదా, ఇదం ప్లస్ ఉక్తం చెప్పబడినది. ఇంతటి గోప్యమైనటువంటి ఈ శాస్త్రము నా చేత చెప్పబడినది. రెండో పాదంలో ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్వాత్, ఏతత్ దీనిని, బుద్ధ్వా తెలుసుకొని, ఎవరు? మనుష్యుడు. బుద్ధిమాన్ జ్ఞానియు,